యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదము మన జీవితంలో ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగించబడుతూ ఉంటవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 56 అధ్యాయము 9వ వచనము. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానముగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటను మనకి ఈరోజు ఇచ్చిన్నాడు. నిజమే, మన శత్రువులు ఎన్నో విధాలుగా మనను పడవేయాలని, కృంగతీయాలని, బలహీనపరచాలని, ఇంకా అనేక విషయాలలో మనని ఏదో ఒక దెబ్బ తీయాలని ఆలోచిస్తూ మన మీదకి అనేక విధములుగా మాట్లాడుతూ అనేక విధములైన శత్రుత్వంగా వారు చేస్తూ ఉంటారు. కానీ మనము ఎప్పుడైతే దేవుని యందు నిలిచి మొరపెడుతూ ఉంటామో దేవుడంట ఆ యొక్క వారు చేస్తూ ఉన్న ఆ యొక్క నిందలైనను ఇంకా అనేక రకమైన మాటలైనను అవి మనకి ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటివి కూడా మన పైకి రాకుండాన్నట్లుగా దేవుడంట ఎప్పుడు కూడా మనతో ఉంటాడంట. అందుకే నేను మొరపెట్టు దినము నా శత్రువులు వెనుకకు తిరిగిపోదురు. చూడండి, శత్రువు మనసును దేవుడు మార్చేస్తాడంట. శత్రువు మనసును మార్చేస్తాడంట. అంతేకాదు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. నిజమే, దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎంతోమంది శత్రువులు మన పైకి దాడి చేస్తూ ఎన్నో రకాలుగా మనను ఇబ్బంది చేసిన మనము చేస్తున్న ప్రార్థనని బట్టి వారు మనసు మార్చి వారినంట మిత్రులుగా చేస్తాడంట. శత్రువులుగా ఉండరంట, మిత్రులుగా ఉంటారంట. ఎంత గొప్ప వాగ్దానం! ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి మన జీవితంలో దేవునితో ఎక్కువగా ఉండడం నేర్చుకోవాలి, ఎక్కువ ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వారు మనసు మారినట్లుగా ప్రార్థన చేయాలి. వారు మనసు తిప్పబడినట్లుగా ప్రార్థన చేయాలి. వారు మనకు స్నేహితులు అవునట్లుగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనకు భూమి మీద శత్రువులు అంటూ వారు ఎవరు ఉండరు. అందరూ మిత్రులుగానే ఉంటారు, అందరూ స్నేహితులుగానే ఉంటారు. మనం ప్రార్థించాలి. అటువంటి శత్రువుల మీదకి మనము పగ పెంచుకోకుండా వారిని ఒక మిత్రులుగా, స్నేహితుడిగా మనము ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా వారిని ప్రేమించేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా ఈ భూమి మీద శత్రువులు అంటూ ఎవరు ఉండరు. మనకు శత్రువులు అంటూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక మిత్రులుగా ప్రేమించేవారుగానే, మనం ప్రేమించేవారుగానే ఉండాలి. పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా అటు ప్రేమను మనము అనేకులకి పంచువారుగా, శత్రువులుగా ఉన్న వారి యొద్దకు కూడా వెళ్ళి వారిని ప్రేమించేవారిగా ఉన్నప్పుడు పరలోకానికి మనము చేర్చబడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రీతిని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా మన స్నేహితులు, మన మిత్రులుగా మార్చబడతారు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఉదయకాలమే నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట మా జీవిత వేక ప్రతి క్రోస్ట్ అండ్ బి గ్లోర్ అది కమాండ్ రిస్టెల్ బై కెనీ ఈజ్ నాట్ ద లీజ్ బై గో బ్రికోస్టెల్ ఫారిమా. ఈ దినమంతా కూడా ప్రభా ప్రతి నీకమైన ఆశీర్వాదం చేత నింపబడుతూ ఉంటాం. వెస్ గో బై క్యాన్ ద లిస్ట్ అండ్ మై లార్డ్ ద హోలీ స్పిరిట్ ద బ్లిక్ ఈస్ గెన్ గో బ్రికోస్ట్ అండ్ మై సో బ్లాక్ అని హిబ్రిక్ ఆఫ్ హైడ్ బికాస్ మీ దేవానికి వందనాలు ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి నాయన, నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో ప్రభా వారిని మీరు ముట్టండి తండ్రి, తాకండి ప్రభా. ఇప్పటి వరకు స్వస్థత దయచేయండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఉద్యోగం లేక ప్రభా ఆర్థికమైన స్థితిని కలిగి ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా. అట్టి వికాస్ కామ్ ది మై గ్రీ బాడీ స్టెల్ బికాస్ మీ తండ్రి ఏ
బిడ్డలైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉద్యోగం లేక కృంగిపోతున్నారో తండ్రి, వారిని ఇప్పుడు వారి జీవితంలో అద్భుత కార్యము చేయండి ప్రభా. నీకు స్తోత్రం. ఎవరైతే ఆర్థికమైన స్థితిని కలిగి ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, అట్టి ఆర్థిక స్థితి నుండి ప్రభా సమృద్ధిని వారికి అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజు ప్రభా జన్మదిన ప్రతిని క్రోసి కమాందర విల్ బి గ్రోబ్రి కోసమే తండ్రి ఎవరైతే జరిపించుకుంటున్నారో ప్రభా, వారి యొక్క ప్రతి నీకముగా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు. ఈజ్ నాట్ ద లిస్టల్ బికాస్ మీ ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించి మీ అభిషేకం చేత నింపి గొప్ప ఆశీర్వాదం చేత నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.